చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఎప్పుడు ఎన్నికల గొడవలు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కునేందుకు గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టుతున్నారు. డబ్బులు వెదజల్లడం దగ్గర నుంచి వర్గాల మధ్య పోరు పెట్టి రావణ కాష్టం రగిలించడం వరకు చాలా చేస్తున్నారు. ఏడాది కిందట నుంచే డబ్బుల పంపిణీ ప్రారంభించారు. స్వయం సహాయక బృందాల అకౌంట్లలో నెలకు 2,000 జమ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రికెట్ పోటీలను నిర్వహించి యువతకు క్రికెట్ కిట్లు, నగదు, బహుమతులిచ్చారు. వినాయక చవితికి అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామానికి వినాయకుని ప్రతిమలు అందించారు. పండగలప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్లకు స్వీట్లు, బట్టలు పంపించారు. ఏడాదిగా ఈ పంపకాలు సాగుతూనే ఉన్నాయి. అయితే టీడీపీ తరపున గల్లా అరుణకుమారి రాజకీయాల నుంచి వైదొలగడంతో అక్కడ పులివర్తి నాని అనే నేతకు ఇన్ఛార్జ్ పదవి లభించింది. ఆయనే ఇప్పుడు అభ్యర్థి. దాంతో చెవిరెడ్డి కష్టం అనుకున్నారేమో కానీ దూకుడు పెంచేశారు. ప్రభుత్వం పసుపు కుంకుమల కింద చెక్కులు పంపిణీ చేసింది. దాన్ని రసాబస చేసి జైలుకెళ్లారు. పసుపు కుంకుమల పంపిణీని అడ్డుకోవడం, పోటీగా పసుపు కుంకుమలు, జాకెట్ పీసులు పంపిణీ చేశారు. ఇక గొడవల సంగతి మామూలుగా లేదు. సర్వేలు చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడుతున్న వైసీపీ నేతలు. వివిధ ఘటనల్లో చెవిరెడ్డి 5 సార్లు అరెస్టయ్యారు. చివరికి టీడీపీ ఇన్ఛార్జ్ నాని తన హత్యకు ఇద్దరితో రెక్కి నిర్వహిస్తున్నారంటూ తన దగ్గర పనిచేసే 2 వ్యక్తులను పోలీసులకు అప్పగించి కొత్త గేమాడారు. చంద్రగిరిలో పంపిణీకి సిద్ధమైన మద్యం, గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పంపిణీ పూర్తి చేసిన చోట జగన్ మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లి మైకుల ముందు వైసీపీకి ఓటు వేస్తామని చెప్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లంతా టీడీపీ ఓటర్లే. తాజాగా పనపాకం అనే గ్రామంలో చిచ్చురేపారు. తాయిలాలు తీసుకున్న వారి ఓటు వైసీపీకి వేస్తామని ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నించడంతో పార్టీల కార్యకర్తల మధ్య వివాదం పెద్దదైంది. గ్రామస్తులు భారీగా గుమ్ముగూడి పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.